ఓవల్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న చివరిదైన 5వ టెస్ట్ మ్యాచ్ 4వ రోజు ఆట సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించింది. ట్విస్టుల మీద ట్విస్టులతో తీవ్ర ఉత్కంఠ రేపి అభిమానులను మునివేలపై నిలబెట్టింది. చివరికి ఎవరూ ఊహించని క్లైమాక్స్తో 4వ రోజు ఆట ముగిసింది. దీంతో మ్యాచ్ ఫలితం కోసం 5వ రోజు వరకు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అంటే ఈ ట్విస్టులతో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్లో 5వ రోజు పార్ట్ 2 ఉంటుందన్నమాట. విజయానికి కావలసిన 324 పరుగుల వేటలో 4వ రోజు ఆట బరిలోకి దిగిన ఇంగ్లాండ్ను ఆరంభంలోనే భారత పేసర్లు దెబ్బ కొట్టారు. దీంతో మ్యాచ్ పై మన వాళ్ళు పట్టు బిగించారని అనిపించింది. కానీ ఇంతలోనే హ్యారీ బ్రూక్, జో రూట్ సెంచరీలతో చెలరేగి అద్భుతమైన పార్ట్నర్షిప్ నెలకొల్పారు. నిజానికి 19 పరుగుల వద్దనే హ్యారీ బ్రూక్ అవుట్ కావాల్సిందే. కానీ క్యాచ్ పట్టి కూడా మన సిరాజ్ మియా చేసిన తప్పిదంతో అతను అవుట్ కాలేదు. ఆ తర్వాత మ్యాచ్ను మన నుంచి లాగేసుకుపోయాడు. ఆ క్యాచ్ పట్టాక సిరాజ్ బౌండరీ రోప్ తాకకుండా ఉంటే బ్రూక్ అవుట్ అయ్యేవాడు. 4వ రోజే టీమిండియా ఖచ్చితంగా గెలిచేది. కానీ ఆ ఒక్క తప్పిదంతో ప్రస్తుతం భారత్ కష్టాల్లో ఉంది. రూట్, బ్రూక్ భారీ భాగస్వామ్యంతో ఇక టీమిండియాకు ఓటమి తప్పదనుకుంటున్న సమయంలో మన పేసర్లు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు. వరుసగా 3 వికెట్లు తీసి మ్యాచ్లో ఉత్కంఠ రేపారు. ఇదే సమయంలో వరుణుడు నేనున్నానంటూ అతిథిలా రావడంతో మ్యాచ్ ఫలితం కోసం 5వ రోజు వరకు వేచి చూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలవాలంటే ఇంకా 35 పరుగులు చేయాల్సి ఉండగా భారత్ గెలవాలంటే 4 వికెట్లు తీయాలి. చేతిలో 4 వికెట్లు ఉన్నప్పటికీ ఇంగ్లాండ్ బ్యాటింగ్ యూనిట్లో ఒకే ఒక్క బ్యాటర్ ఉన్నాడు. మిగతా వారంతా టైలెండర్లే. క్రిక్స్ వోక్స్ గాయంతోనే బ్యాటింగ్ చేయనున్నాడు. కానీ గాయంతో ఏ మేర రన్స్ చేస్తాడో చూడాలి. భారత్ విషయానికి వస్తే మన పేసర్లు మంచి రిధంలో ఉన్నారు. పైగా చివరి రోజు ఆరంభంలో పిచ్ నుంచి పేసర్లకు హెల్ప్ లభించే అవకాశాలు ఉంటాయి. దీంతో భారత్ గెలిచే అవకాశాలు కూడా బాగానే ఉన్నాయి. ముఖ్యంగా మన మహమ్మద్ సిరాజ్ అయితే ఒక మిషన్ మాదిరిగా ఎన్ని ఓవర్లు వేసినా అలసిపోకుండా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. మొత్తంగా చూస్తే మాత్రం భారత్ కంటే ఇంగ్లాండ్ గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే మొత్తంగా 4వ రోజు ఆటలో ఏకంగా 15 ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఎన్నో ఏళ్లుగా చెక్కు చెదరకుండా పటిష్టంగా ఉన్న రికార్డులు సైతం కనుమరుగైపోయాయి. మొదటి ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ సిరీస్లో 2 జట్ల నుంచి ఏకంగా 9 మంది బ్యాటర్లు 400కు పైగా పరుగులు సాధించారు. దీంతో అత్యధిక మంది బ్యాటర్లు 400కు పైగా పరుగులు చేసిన సిరీస్గా అండర్సన్ సచిన్ ట్రోఫీ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ క్రమంలో 1975లో వెస్టిండీస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్టు సిరీస్లో 1993లో యాషస్ సిరీస్లో నమోదైన 8 మంది బ్యాటర్ల 400+ స్కోర్ల రికార్డు బద్దలైంది. రెండో ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ టెస్టు సిరీస్లో ఏకంగా 19 సార్లు 100కు పైగా భాగస్వామ్యాన్ని నమోదయ్యాయి. దీంతో అత్యధిక సార్లు సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదైన సిరీస్గా సచిన్ అండర్సన్ ట్రోఫీ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. కాగా 1957-58లో పాకిస్తాన్ వెస్టిండీస్, 1967-68లో ఇంగ్లాండ్ వెస్టిండీస్ మధ్య జరిగిన సిరీస్లోనూ 19 చొప్పున సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదయ్యాయి. ఆ రికార్డును ప్రస్తుత సిరీస్ సమం చేసింది. మూడో ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ సిరీస్లో బ్యాటర్లంతా కలిసి మొత్తం ఏకంగా 50 సార్లు 50+ స్కోర్లు సాధించారు. దీంతో బ్యాటర్లు అత్యధిక సార్లు 50+ స్కోర్లు సాధించిన సిరీస్గా ఇది ప్రపంచ రికార్డు నెలకొల్పింది. కాగా 1993లో జరిగిన యాషస్ సిరీస్లోనూ మొత్తం 50 సార్లు 50+ స్కోర్లు నమోదయ్యాయి. ఆ రికార్డును ఈ సచిన్ అండర్సన్ ట్రోఫీ సమం చేసింది. 4వ ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో చేసిన సెంచరీ ఇంగ్లాండ్ గడ్డ మీద భారత్పై రూట్ సాధించిన 16వ 50+ స్కోర్. దీంతో స్వదేశంలో ఒక ప్రత్యర్థిపై అత్యధికంగా 16 సార్లు 50+ స్కోర్ చేసిన రెండో బ్యాటర్గా జో రూట్ నిలిచాడు. ఇంగ్లాండ్పై 17 సార్లు 50+ స్కోర్ చేసిన ఆస్ట్రేలియా బ్యాటర్ సర్ బ్రాడ్మెన్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. 5వ ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ సిరీస్లో రూట్ 500కు పైగా పరుగులు సాధించాడు. దీంతో టీమిండియాపై అత్యధికంగా 3 సార్లు 500+ రన్స్ చేసిన బ్యాటర్గా రూట్ చరిత్ర సృష్టించాడు. 6వ ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ టెస్టు సిరీస్లో 2 జట్లు కలిపి 14 సార్లు 300కు పైగా రన్స్ చేశాయి. దీంతో అత్యధిక సార్లు 300కు పైగా రన్స్ నమోదైన సిరీస్గా ఇది చరిత్ర సృష్టించింది. కాగా 1928-29లో జరిగిన యాషస్ సిరీస్లో కూడా 14 సార్లు 300కు పైగా స్కోర్లు నమోదయ్యాయి. దీంతో ఆ రికార్డును ఈ సిరీస్ సమం చేసింది. 7వ ప్రపంచ రికార్డు ఏంటంటే 4వ రోజు ఆటలో 4వ వికెట్కు బ్రూక్ రూట్ కలిసి ఏకంగా 195 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో టీమిండియాపై 4వ ఇన్నింగ్స్లో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన 4వ జోడిగా రూట్, బ్రూక్ జోడీ నిలిచింది. 8వ ప్రపంచ రికార్డు ఏంటంటే 4వ రోజు చేసిన సెంచరీ టెస్టు క్రికెట్లో జో రూట్కు 39వది. దీంతో అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన 4వ బ్యాటర్గా రూట్ నిలిచాడు. ఈ క్రమంలో 38 సెంచరీలు చేసిన శ్రీలంక మాజీ బ్యాటర్ కుమార సంగక్కర రికార్డును జో రూట్ బద్దలు కొట్టాడు. కాగా 51 సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. 9వ ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ టెస్టు సిరీస్లో బ్యాటర్లంతా కలిసి 21 సెంచరీలు చేశారు. దీంతో అత్యధిక సెంచరీ నమోదైన సిరీస్గా ఇది నిలిచిపోయింది. కాగా 1955లో ఆస్ట్రేలియా వెస్టిండీస్ మధ్య టెస్టు సిరీస్లో కూడా 21 సెంచరీలు నమోదయ్యాయి. దీంతో ఆ రికార్డు ఈ సిరీస్ సమం చేసింది. 10వ ప్రపంచ రికార్డు ఏంటంటే టీమిండియాపై టెస్టులో రూట్కి ఇది 13వ సెంచరీ. దీంతో ఒక ప్రత్యర్థిపై అత్యధిక సెంచరీలు చేసిన రెండో బ్యాటర్గా రూట్ నిలిచాడు. ఇంగ్లాండ్పై 19 సెంచరీలు చేసిన డాన్ బ్రాడ్మెన్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. కాగా వెస్టిండీస్పై సునీల్ గవాస్కర్ కూడా 13 సెంచరీలు సాధించాడు.
11వ ప్రపంచ రికార్డు ఏంటంటే ఇంగ్లాండ్ తరపున చేజింగ్ సమయంలో ఒకే ఇన్నింగ్స్లో ఇద్దరు బ్యాటర్లు సెంచరీలు చేయడం ఇది 4వసారి. 12వ ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ సిరీస్లో టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ ఇప్పటి వరకు మొత్తంగా 1000 బంతులను బౌలింగ్ చేశాడు. దీంతో సచిన్ అండర్సన్ ట్రోఫీలో ఈ ఘనత సాధించిన ఒకే ఒక్కడిగా చరిత్ర సృష్టించాడు. అలాగే ఈ సిరీస్లో అత్యధిక వికెట్లు తీసింది కూడా సిరాజే. ఇప్పటి వరకు 20 వికెట్లు తీశాడు. 13వ ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో చేసిన రన్స్ ద్వారా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో జో రూట్ ఏకంగా 6000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. మిగతా బ్యాటర్లు ఎవరు జో రూట్కు దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం. 14వ ప్రపంచ రికార్డు ఏంటంటే 2022 నుంచి అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన రెండో బ్యాటర్గా హ్యారీ బ్రూక్ నిలిచాడు. బ్రూక్ ఇప్పటి వరకు 10 సెంచరీలు చేయగా 15 సెంచరీలతో రూట్ మొదటి స్థానంలో ఉన్నాడు. చివరిగా 15వ ప్రపంచ రికార్డు ఏంటంటే తాను అరంగేట్రం చేసినప్పటి నుంచి విదేశాల్లో అత్యధికంగా 101 వికెట్లు తీసిన రెండో పేసర్గా మహమ్మద్ సిరాజ్ నిలిచాడు. 102 వికెట్లు తీసిన బూమ్రా ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. ఇక 4వ రోజు మ్యాచ్ ఎలా జరిగిందనే విషయానికి వస్తే 374 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా వికెట్ నష్టానికి 50 పరుగుల ఓనెస్ స్కోర్తో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్కు 4వ రోజు మంచి స్టార్ట్ లభించలేదు. ఆరంభం నుంచే భారత పేసర్లు ఇంగ్లీష్ బ్యాటర్లు బెన్ డకెట్, ఓలీ పోప్ని ఇబ్బంది పెట్టారు. అయితే 76 బంతుల్లో బెన్ డకెట్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో డకెట్ ఇది 16వ హాఫ్ సెంచరీ. కానీ ఆ కాసేపటికే బెన్ డకెట్ను ప్రసిద్ధ్ కృష్ణ అవుట్ చేశాడు. 6 ఫోర్లతో 83 బంతులు 54 పరుగులు చేసిన బెన్ డకెట్ స్లిప్స్లో ఉన్న కేఎల్ రాహుల్కు క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో 82 పరుగుల వద్ద ఇంగ్లాండ్ రెండో వికెట్ కోల్పోయింది. ఆ కాసేపటికే 5 ఫోర్లతో 34 బంతులు 27 పరుగులు చేసిన కెప్టెన్ ఓలీ పోప్ను 28వ ఓవర్లో మహమ్మద్ సిరాజ్ లెగ్ బైస్లో అవుట్ చేశాడు. దీంతో 106 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ ఇబ్బందులు పడింది. దీంతో ఈ టెస్ట్ మ్యాచ్ పై టీమిండియా పట్టు బిగిస్తుందని అనిపించింది. కానీ జో రూట్, హ్యారీ బ్రూక్ భాగస్వామ్యం టీమిండియా కొంపం ఉంచింది. జో రూట్ అనుభవానికి హ్యారీ బ్రూక్ దూకుడు తోడైంది. వీరిద్దరూ భారత బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చాలా బాగా బ్యాటింగ్ చేశారు. నిజానికి 19 పరుగుల వద్ద ఉన్నప్పుడు ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 35వ ఓవర్ మొదటి బంతికి భారీ షాట్ ఆడిన హ్యారీ బ్రూక్ బౌండరీ లైన్ వద్ద క్యాచ్ ఇచ్చాడు. అక్కడే ఉన్న మహమ్మద్ సిరాజ్ ఆ క్యాచ్ను మంచిగా అందుకున్నాడు. దీంతో బ్రూక్ అవుట్ అని అంతా సంబరాలకు సిద్ధమైపోయారు. కానీ ఇంతలోనే వెనకాల బౌండరీ లైన్ను గమనించిన సిరాజ్ బౌండరీ రోప్కు తగిలాడు. దీంతో అవుట్ కావాల్సిన బంతి కాస్త 6గా మారింది. ఇక అంతే, వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్న బ్రూక్ 6లు 4లతో రెచ్చిపోయాడు. ఎక్కడ కూడా మరో అవకాశం ఇవ్వలేదు. వన్డే స్టైల్ బ్యాటింగ్ కాదు టీ20 స్టైల్ బ్యాటింగ్తో రెచ్చిపోయాడు. టీమిండియాకు మ్యాచ్ను దూరం చేశాడు. లంచ్ బ్రేక్ సమయానికి 38 ఓవర్లలో ఇంగ్లాండ్ జట్టు 3 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. 24.1 ఓవర్ల పాటు సాగిన తొలి సెషన్లో 2 వికెట్లు పడినప్పటికీ ఏకంగా 4.72 రన్ రేట్తో 114 పరుగులు కూడా వచ్చాయి. ఇక లంచ్ బ్రేక్ తర్వాత ఇంగ్లాండ్ బ్యాటర్లు హ్యారీ బ్రూక్, జో రూట్ పూర్తిగా డామినేట్ చేశారు. భారత బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 4లు 6లతో రెచ్చిపోయారు. రూట్ నిదానంగానే అన్నప్పటికీ బ్రూక్ మాత్రం ఏమాత్రం కనికరం లేకుండా టీ20 స్టైల్లో భారత బౌలర్లను ఊచకోత కోశాడు. ఈ క్రమంలోనే 39 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 44 ఓవర్లోనే ఇంగ్లాండ్ స్కోర్ 200 దాటింది. ఇద్దరి మధ్య భాగస్వామ్యం కూడా 108 బంతుల్లోనే 100 పూర్తయింది. ఈ క్రమంలోనే జో రూట్ కూడా 81 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో మెల్లిమెల్లిగా భారత్కు గెలుపుపై ఆశలు సన్నగిలాయి. ఈ క్రమంలోనే హ్యారీ బ్రూక్ 91 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో హ్యారీ బ్రూక్ ఇది 10వ సెంచరీ. చేజింగ్లో ఇదే తొలి సెంచరీ. బ్రూక్ సెంచరీ పూర్తయ్యేసరికి టీమిండియా స్కోర్ 61 ఓవర్లలో 286 పరుగులుగా ఉంది. ఇంగ్లాండ్కు కావాల్సిన మరో 88 పరుగులు మాత్రమే. చేతుల్లో ఇంకా 7 వికెట్లు ఉన్నాయి. బ్రూక్, రూట్ భాగస్వామ్యం ఇంతకీ బ్రేక్ కావడం లేదు. పైగా వాళ్ళు ఈజీగా రన్స్ చేస్తున్నారు. పిచ్ నుంచి మద్దతు కూడా లేకపోవడంతో మన బౌలర్లు కూడా ఏమాత్రం ఎఫెక్టివ్గా కనిపించలేదు. ధారాళంగా పరుగులు ఇచ్చారు. మన ముగ్గురు పేసర్లు సిరాజ్, ఆకాష్, ప్రసిద్ధ్ కూడా బౌలింగ్ చేసి అలసిపోయారు. పిచ్ నుంచి స్పిన్నర్లకు ఏమాత్రం హెల్ప్ ఉండడం లేదు. దీంతో 76 ఓవర్లలో స్పిన్నర్లతో 8 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయించారు. మరోవైపు మన ఆటగాళ్ళ అందరి షోల్డర్స్ కూడా డ్రాప్ అయిపోయాయి. టీమిండియా బౌలింగ్ యూనిట్లో ఎక్స్ట్రాగా 4వ పేసర్ లేకపోవడం చాలా పెద్ద మైనస్ అయింది. పైగా ఆకాష్ దీప్ బౌలింగ్ చేస్తూ కాస్త గాయపడ్డాడు. అయినప్పటికీ ఇంజెక్షన్లు తీసుకుని వచ్చి మరి బౌలింగ్ చేశాడు. కానీ మరోవైపు అభిమానులకు టీమిండియా గెలుపుపై ఆశలు పోయాయి. అయితే ఎట్టకేలకు ఆకాష్ దీప్ వేసిన 63వ ఓవర్లో భాగస్వామ్యం బ్రేక్ అయింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది. 14 4లు 2 6లతో 98 బంతుల్లోనే 111 పరుగులు చేసిన హ్యారీ బ్రూక్ సిరాజ్కు క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో 301 పరుగుల వద్ద ఇంగ్లాండ్ 4వ వికెట్ కోల్పోయింది. బ్రూక్, రూట్ కలిసి 211 బంతుల్లోనే 195 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 19 పరుగుల వద్ద క్యాచ్ వదిలేయడంతో ఆ తర్వాత బ్రూక్ ఏకంగా 92 పరుగులు చేశాడు. ఆ క్యాచ్ వదిలేయడం టీమిండియాకు చాలా నష్టం కలిగించింది. ఇక ఆ వెంటనే ఆకాష్ దీప్ బౌలింగ్ లో బెతెల్ బంతిని గాల్లోకి ఆడాడు. ఆ బంతి అవతలి ఎండ్ వద్దనే ల్యాండ్ అయింది. కానీ క్యాచ్ అందుకునేందుకు వెనుకకు తిరిగే క్రమంలో ఆకాష్ స్లిప్ అయ్యాడు. దీంతో క్యాచ్ అందుకోలేకపోయాడు. టీ బ్రేక్ సమయానికి ఇంగ్లాండ్ జట్టు 4 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. 98 పరుగుతో రూట్, 1 పరుగుతో బెతెల్ క్రీజులో ఉన్నారు. 28 ఓవర్ల పాటు సాగిన సెకండ్ సెషన్లో
ఏకంగా 5.46 రన్ రేట్తో ఇంగ్లాండ్ 153 పరుగులు చేసింది. ఒకే ఒక వికెట్ పడింది. అప్పటికే ఇంగ్లాండ్ మరో 57 పరుగులు చేస్తే సరిపోతుంది. టీ బ్రేక్ తర్వాత జో రూట్ 137 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో రూట్కి ఇది 39వ సెంచరీ. అలాగే గత 5 సంవత్సరాల కాలంలో చూసుకుంటే 22వ సెంచరీ. అదే సమయంలో టీ బ్రేక్ తర్వాత టీమిండియా పేసర్లు అద్భుతంగా కంబ్యాక్ ఇచ్చారు. చక్కటి లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేస్తూ ఇంగ్లాండ్ ఇబ్బంది పెట్టారు. ముఖ్యంగా పదే లెగ్ బేస్లో అవుట్ చేసే ప్రయత్నం చేశారు. వరుసగా 2 వికెట్లు తీసి టీమిండియాను గేమ్లోకి తెచ్చాడు ప్రసిద్ధ్ కృష్ణ. ఈ క్రమంలోనే 31 బంతులు ఎదుర్కొని 5 పరుగులు చేసిన జాకబ్ బెత్తెల్ను 71 ఓవర్లో ప్రసిద్ధ్ కృష్ణ క్లీన్ బౌల్ చేశాడు. ఆ కాసేపటికే సెంచరీ హీరో రూట్ను 73 ఓవర్లో ప్రసిద్ధ్ కృష్ణ పేవిలియన్ చేశాడు. 12 ఫోర్లతో 152 బంతులు 105 పరుగులు చేసిన రూట్ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్కు క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో 337 పరుగులకు ఇంగ్లాండ్ 6 వికెట్లు కోల్పోయింది. అప్పటికే ఇంగ్లాండ్ గెలవాలంటే 37 పరుగులు చేయాలి. భారత్ గెలవాలంటే 4 వికెట్ తీయాలి. దీంతో మ్యాచ్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. టీమిండియాకు గెలుపుపై ఆశలు మళ్లీ చిగురించాయి. మన బౌలర్ల ఊపు చూస్తుంటే టీమిండియా గెలుస్తుందేమో అని అనిపించింది. అందరూ ఊపిరి బిగబట్టుకుని మరి మ్యాచ్ చూస్తున్న సమయంలో భారత కాలమానం ప్రకారం సరిగ్గా రాత్రి 10 గంటలు అవుతుండగా సడన్ గా వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. దీంతో మ్యాచ్ నిలిచిపోయింది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 76.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. 2 పరుగులతో జేమీ స్మిత్ పరుగులేమీ చేయకుండా ఓవర్టన్ క్రీజ్లో ఉన్నారు. చివరి 7.2 ఓవర్లలో 9 పరుగులు మాత్రమే ఇచ్చిన భారత బౌలర్లు 2 వికెట్లు తీశారు. దీంతో ఈ మ్యాచ్లో మన బౌలర్లు ఏ స్థాయిలో కంబ్యాక్ ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలవాలంటే ఇంకా 35 పరుగులు చేయాలి. భారత్ గెలవాలంటే 4 వికెట్లు తీయాలి. గాయం కారణంగా మొదటి రోజు మ్యాచ్ నుంచి తప్పుకున్న ఇంగ్లాండ్ ఆటగాడు క్రిస్ వోక్స్ అవసరమైతే బ్యాటింగ్కు రానున్నాడని సమాచారం. ఇక ఆ తర్వాత వర్షం ఆగకపోవడంతో ఎంపైర్లు మ్యాచ్ నిలిపివేశారు. దీంతో ఈ మ్యాచ్ను ఎవరు గెలుస్తారనేది తెలియాలంటే చివరి రోజు వరకు ఆగక తప్పదు. చేయాల్సింది 35 పరుగులే కావడం, చేతుల్లో 4 వికెట్లు ఉండడంతో ఇంగ్లాండ్కి గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ ప్రస్తుతం వారికి మిగిలిన బ్యాటర్లలో జేమీ స్మిత్ ఒక్కడే బ్యాటర్, మిగిలిన వారంతా టెయిలెండర్లు. అదే సమయంలో మన బౌలర్లు బాగా బౌలింగ్ చేస్తే ఇండియానే గెలిచే అవకాశాలు ఉంటాయి. మొత్తంగా అయితే చివరి రోజు ఏదైనా జరగవచ్చు. ఏదైతేనేం ఈ మ్యాచ్ కూడా చివరి రోజుకు వెళ్లడంతో ఈ సిరీస్లో అన్ని మ్యాచ్లు చివరి వరకు సాగాయి. 4వ ఇన్నింగ్స్లో ఇప్పటి వరకు భారత బౌలర్లో ప్రసిద్ధ్ కృష్ణ 3, మహమ్మద్ సిరాజ్ 2, ఆకాశ్దీప్ 1 వికెట్ తీశారు. మొత్తంగా 62 ఓవర్ల పాటు సాగిన 4 రోజు ఆటలో 289 పరుగులు రాగా 5 వికెట్లు పడ్డాయి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేసి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.